ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ వాగ్దానం దేవుడు నీకే సెలవిస్తున్నాడు. ఈరోజు నీవు దేవుని నుంచి ఆదరణ కావాలని కోరుకుంటున్నావా? నా జీవితంలో ఎవరు నన్ను ఆదరించట్లేదు, నాకు ఆదరణ కావాలి, ఈ యొక్క సమస్యలో నుండి నాకు విడుదల కావాలి, నన్ను ఎవరైనా ఆదుకోవాలి అని కోరుకుంటున్నావా? ఈ లోకంలో నీకున్న సమస్యను బట్టి ఈ లోకంలో ఉన్న మనుష్యుల్ని ఎంతగానో వెతికి వారి సహాయాన్ని కోరుకొని నువ్వు వారి సహాయం పొందుకోలేక, ఎవరి ఆదరణ పొందుకోలేక కృంగుదల పొంది నిరుత్సాహపడి ఒక నిస్పృహ కలిగి జీవితం జీవిస్తున్నావా? అయితే ఈ సమయమందు దేవుడు నీకే సెలవిస్తున్నాడు. దేవుడు అంట నిన్ను ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిన్ను ఆదరించే విషయంలో ఎలా ఆదరిస్తానని చెప్తున్నాడు అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. అది కూడా ఎక్కడ దేవుడు నిన్ను ఆదరిస్తాడో తెలుసా? యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు అంటున్నాడు. నిజమే. నువ్వు ఈరోజు యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతని ఎప్పుడైతే అనుభవించడానికి ప్రయత్నిస్తావో, దేవుని మందిరంలో దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతావో, అప్పుడు దేవుని మందిరంలోనే, దేవుని సన్నిధిలోనే దేవుడు నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదరించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి అంటే, దేవుని సన్నిధికి రావాలి. నీ సమస్యను తీర్చగల దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నీ సమస్యను పెట్టాలి. నువ్వు ప్రభువా నీవు నన్ను ఆదరించు అని అడగాలి. ఈ సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వయ్యా, ఈ యొక్క ఆశను తీర్చయ్యా, నన్ను ఆదుకో తండ్రి అని నువ్వు అడిగినట్లయితే సమస్యను తీర్చగల దేవుడు నీ సమస్యను తీరుస్తాడు. ఆయన ఖచ్చితంగా నేను ఆదరిస్తాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానంటున్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లి ఎలాగైతే మనల్ని ఆదరిస్తుందో, కన్న తల్లి మనల్ని ఎలాగైతే ఆదరిస్తుందో, కన్న తల్లి కంటే ఇంకా మిన్నగా ప్రభు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఆదరణ, ఓదార్పు, సమాధానం, శాంతి, ఆశీర్వాదం, నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నువ్వేం చేయాలి అంటే, యెరూషలేమునకు రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో నీ గోడు చెప్పుకోవాలి, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలి. దేవుని పట్టుకొని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆదరిస్తాడు, నీకు శాంతి, నెమ్మది, ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుడిచ్చు ఆదరణ పొందుకునే గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.